స్థానిక గోకవరం బస్టాండ్ వద్దన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చైర్మన్ చల్లా శంకరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దీనికి ముందు ఆర్యాపురం బ్యాంకు వ్యవస్థాపకులు సరిపెళ్ల విశ్వేశ్వరరావు విగ్రహానికి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గ డైరెక్టర్లు పిల్లి శ్యామ్కుమార్, పరాల శ్రీనివాస్, నీలపాల సూర్య సత్యనారాయణ, ముగది శ్రీనివాసరావు, బ్యాంక్ అసిస్టెంట్ సెక్రటరీ తాడి శ్రీనివాసరావు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అసిస్టెంట్ CEO శ్రీనివాస్ గారికి, అట్లాగే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్లు అందరికీ, స్టాఫ్ మేనేజర్లకి, మిగతా స్టాఫ్ అందరికీ కూడా, ఆఫీసర్స్కి, క్లర్క్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం వచ్చి 80 సంవత్సరాలు అయింది. నిజంగా స్వాతంత్ర దినోత్సవం వచ్చే టైంకి మన భారతదేశం చాలా పేద దేశం. ఇంకా మీరెవరు అప్పటికి ఇంకా పుట్టలేదు, ఏం చేయలేదు. మా చిన్నతనంలోనైతే చాలా కష్టాలు నష్టాలు వచ్చేవాళ్ళం. మాకు తిండి దొరికితే చాలు అనే పరిస్థితిలో ఉండేది ఫస్ట్లో. అప్పుడులో అయితే మా యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా కాయ కష్టం చేస్తేనే కానీ తిండి దొరికే పరిస్థితి ఉండేది కాదు. అట్లాంటిది ఈ 80 సంవత్సరాలలో ఎంతో ప్రగతిని సాధించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఈ స్వాతంత్రం రావటానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన ఎన్నో వాళ్ళు చేసినటువంటి చెప్పడానికి వెళ్ళిన అరాచకాలన్నింటినీ కూడా తట్టుకొని ప్రాణత్యాగానికి ఏవైతే అదేందని కారాగారంలో కానీ మిగతా విషయాలు లాఠీ దెబ్బలతో కానీ ప్రాణాలు కొట్టించి కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావులు అందరూ పైకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఆ త్యాగదనుల యొక్క ఆ రోజు ఈ స్వతంత్ర దినోత్సవం తీసుకురావడం బట్టి మన భారతదేశం చెప్పాలంటే భారతదేశంలో కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి హిందువులు అవని, ముస్లిమ్స్ అవని, క్రిస్టియన్స్ అవని, ఎవరైనా సరే, ఏ మతం అయినా సరే అందరూ కలిపి ఒక స్నేహభావంగా ఉంటూ ఎక్కడ కూడా ఏ విధమైన అరమరికలు లేకుండా ఎంతో స్నేహభావంగా ఉంటున్నటువంటి లౌలిక దేశం ఏదైనా ఉన్నదంటే ప్రజాస్వామ్యం ఒక భారతదేశం ఒక్కటే. ఇంత ఇదిగా ఎక్కడైనా సరే ఏదో ఒకే మతం ఉంటుంది, కానీ ఇక్కడ అన్ని మతాలు, ఎన్నో మతాలు ఉన్నాయి మన భారతదేశంలో. అందరూ కూడా స్నేహితులుగా, బంధువుల కింద చక్కగా పరిపాలన జరుగుతుంది. ఇట్లాంటి టైంలో మనకి ఒక చెప్పాలంటే 2000 సంవత్సరం నుంచి ఈ 26 సంవత్సరాల్లో ఎక్కడో మనకి ఈ 26 సంవత్సరాల్లో మనకి భారతదేశం అభివృద్ధికి చెప్పాలంటే మనకి కంప్యూటర్స్ రావడం, చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకొని, డాక్టర్స్ కింద చదువుకొని అమెరికా, ఆస్ట్రేలియా, లండను, బెల్జియము, న్యూజిలాండ్ ఇలా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ఎక్కువ పాత్ర అమెరికా వెళ్ళిపోయి వాళ్ళు ఆర్థికంగా బాగా స్థిరపడి అక్కడి నుంచి మనకి ఇక్కడ డాలర్స్లో పంపించడం, దాన్ని బట్టి అది కాకుండా కూడా ఆర్థిక సంస్కరణ కూడా చేయడం వల్ల మనకి భారతదేశం ఆర్థికంగా ముందు స్థిరపడడం జరిగింది. అన్ని విషయాలు, అన్ని రంగాల్లో భారతదేశం ఈరోజు అన్ని రంగాల్లో ఒక యుద్ధ విమానాలు కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. వారి మూడులో కూడా వెళ్ళటానికి కావాల్సినటువంటి అన్ని రాకెట్స్ కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. దాని ఇంధనాన్ని కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. అట్లాగే ఎక్కడైనా సరే ప్రాజెక్టులు, ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేదా రైల్వేస్
ఇవాళ వందే భారత్ మనం ఎక్కడి నుంచో ఎక్కడికో మనం ప్రయాణం చేస్తున్నాం. వందే భారత్ అనే ట్రైను ఇంత తొందరగా మనం వస్తుందని ఊహించలేదు. అట్లా టెక్నాలజీని ఉపయోగించుకొని ఇవాళ ఎవరితో కూడా మనం అన్ని దేశాలతో పోటీపడి ఎవరికి మేము మా తక్కువేం కాదు అని ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో, మన కోఆపరేటివ్ మినిస్టర్ గారు అయినటువంటి అమిత్ షా గారి యొక్క ఆధ్వర్యంలో భారతదేశం పురోగతి జరుగుతుంది. అట్లాగే మనకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కానీ మన భారతదేశంలో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముందు ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎక్కడో పురోగతి జరుగుతుంది. అందులో భాగంగానే ఇంటెలిజెన్సీ ఆర్టిఫిషియల్ ద్వారా ఇవాళ వ్యవసాయ విషయంలో కానీ, రైల్వేస్ విషయంలో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ అన్నిట్లో కూడా అది రేపు మనకి ప్రధాన పాత్ర చేకూరే పరిస్థితిగా ఉంది. దాన్ని కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. అలాగే భారతదేశాన్ని మనం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మన నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని శిఖరాగ్రమంగా తీసుకెళ్ళి భారతదేశం అనే దాన్ని చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానాయకుడు దొరికాడని అందరూ కూడా శ్లాఘించేలాగా మన దేశం వాళ్ళ ఒకటే, ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నా కూడా ఎక్కడ ఏమైనటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఎంతో అద్భుతంగా కూడా 140 కోట్ల మంది జనాభాకి ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, భోజనం ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఇన్ని ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రకమైనటువంటి షార్ట్లు లేకుండా అన్నీ కూడా సక్రమంగా, మళ్ళీ ఇవాళ ఎక్కడైనా సరే ఏ దినుసులు కానీ ఏదైనా సరే కూడా అన్నీ కూడా మిగతా దేశాల కంటే కూడా మనం ఎంతమంది జనాభా ఉన్నా కూడా తక్కువ ధరలకే దొరుకుతుంది. మీరు పక్కనున్న పాకిస్తాన్కి వెళ్ళాలంటే లీటర్లు 350 రూపాయలు పెట్రోల్, ఇక్కడ మనకెంత 100 రూపాయలు. అలాగా ఏదో రకంగా మొత్తం మీద ఈ దేశాన్ని అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఒక కాశం ప్రగతి చేసుకొని సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది.